బ్యాక్ టు న్యూస్. తాను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచాను కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేని అన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను అని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాన్ లోకల్ వ్యక్తులు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారంటున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఇవాళ రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అంటూ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ అందరూ అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారంటే ఏం చెప్తారు? నేను టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే గెలవడం జరిగింది. గద్వాల నియోజక అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం. స్థానిక సమస్యల మీద, స్థానికంగా అభివృద్ధి మీద నేను ముఖ్యమంత్రి గారిని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం గట్టు ఎత్తిపోతల పథకం 1.5 టీఎంసీ మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. దానివల్ల మనకి ఒక సగం రోజులకి 50 డేస్కి మాత్రమే వస్తుంది. దానివల్ల మళ్ళీ రైతులు సగం పంటలు ఎండిపోయే పరిస్థితి, అటువంటి పరిస్థితి ఉండకూడదు. 3 టీఎంసీ ఎన్హాన్స్మెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా రేలంపాడు రిజర్వాయర్ అది 4 టీఎంసీ, దాని కింద గ్రావిటీ మీద 10 టీఎంసీలకు నీరు పంపే విధంగా కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. అది కూడా 2 టీఎంసీలుగా లీకేజీలు అవుతున్నాయి. అది 4 టీఎంసీ ఉండేది, మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ఆ 4 టీఎంసీ నిల్వను పెట్టే విధంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేసిన. ముఖ్యంగా గుడ్డందొడ్డి అనేది మళ్ళీ అక్కడ 1.5 టీఎంసీతో నిర్మాణం జరిగింది. దాని కింద కూడా 30,000 ఎకరాలు ఉంది. దానివల్ల ఈరోజు అల్లంపూర్ ప్రాంతానికి అన్నీ కూడా నీళ్లు పోవడం లేదు ఇప్పటి వరకు. మళ్ళీ దాన్ని కూడా ఎన్హాన్స్మెంట్ 15 టీఎంసీ చేయండి. ఎందుకంటే ప్రతిసారి అది కృష్ణా రివర్కి పక్కనే ఉంటుంది. కృష్ణా రివర్ ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ఆ ఫ్లడ్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటే జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలోనే, 200-300 మీటర్ల దూరంలోనే ఈ రిజర్వాయర్ ఉంది. దీనివల్ల కరెంటు ఖర్చులు తగ్గుతుంది. ఆ రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకుంటే ఎప్పుడో కృష్ణానది లెఫ్ట్ సైడ్ ఉన్న మక్తల్ కానీ మామ్నార్ డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో దాని ఎన్హాన్స్మెంట్ ఇవల్ల పనులు కావాలి, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన మాట వాస్తవమే. మళ్ళీ ఈరోజు ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉన్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మళ్ళీ మేము కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునేవారు కాంగ్రెస్ పార్టీని ఒక నవ్వుల పాలు చేసే విధంగా, అంటే నియోజకవర్గంలో ఏ మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా, విఐపీస్ ఎవరు వచ్చినా దాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తాం. దానివల్ల నష్టం ఏం కాదు. ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఉంటాము, గెలుస్తాము, పోతాం. మనం చేసిన పనులు అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. నేనే ఎప్పటికి ఎమ్మెల్యే ఉంటా అనేది ఎప్పుడు ఉండదు. మనం చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకి పనికొచ్చే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతోన నేను పార్టీలో కాంగ్రెస్ పార్టీ వారితోన ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప నేను వేరే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నారు. మరి ఈ డిస్టర్బ్కి ప్రధాన కారణం వాళ్ళ గౌరవ ఎంపీ గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. దాన్ని ఇప్పుడు ఏ వచ్చినా పార్టీ కార్యక్రమాలు ఇవి. అంటే ప్రభుత్వం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు మంత్రులు వస్తారు ప్రభుత్వ పరంగా. ఆ కార్యక్రమాలు వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా నిన్ను స్థానిక ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఉంటుంది. నేను ఏ స్టేజ్ మీద ఎక్కినా మాట్లాడినా నాకు అవకాశం ప్రజలు కల్పించినారు. గద్వాల ప్రజలు నాకు అవకాశం కల్పించినందుకే నేను ఆ స్టేజ్ల మీద ప్రతిసారి వచ్చి ఎమ్మెల్యే ఎక్కకూడదు అంటే ఎమ్మెల్యే అనేవాడు మళ్ళీ ఎంటి కూడా వాళ్ళకి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఎమ్మెల్యే అనే వ్యక్తి మళ్ళీ ఏ అధికార కార్యక్రమాలు జరిగినా ఆ కార్యక్రమం పాల్గొల్సిన బాధ్యత ప్రజలు నాకు ఇచ్చినారు. ఆ బాధ్యత నిర్వహించకుండా ఇదే ప్రజలు నన్ను మళ్ళీ విమర్శించే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ప్రజలు నాకు ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నా లేదని ప్రజలు చూస్తారు. మళ్ళీ ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు ప్రతిసారి కూడా ఈ డిస్టర్బ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అడుగుతున్నా, ఎంపీ గారినైనా నేను అడుగుతున్నా, మంత్రులైనా అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను ఒకవేళ మా మీద ఇష్టం లేదు మీకు, మీరు వెళ్ళిపోండి, మీ అవసరాలు లేదంటే మేము మా పార్టీలో మేము వెళ్తాం తప్ప ఇది ప్రతిసారి ఒక దురదృష్టకరమైన పరిస్థితి గద్వాల నెలకొల్పింది.
దయచేసి ఈ బిగ్ టీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మీనాక్షి నటరాజన్ కూడా నా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ మీ నాయకులకు నచ్చజెప్తారా మళ్ళీ లేదా అనేది మీరు ఆలోచన చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నాకెళ్ళి పార్టీకి మంచి పేరు రావాలని అనుకుంటే మళ్ళీ మీరు కూడా మళ్ళీ సహకరించాలి. అభివృద్ధి కొరకు సహకరిస్తేనే గద్వాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వెళ్ళారు, కానీ బీఆర్ఎస్ పార్టీలో పార్టీ బహిష్కరణ పేరుతో ఎమ్మెల్యేలపై ఏటుపడుతుంది, అందుకే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది కోర్టులో ఉంది, కోర్టు మమ్మల్ని బహిష్కరిస్తుందా పెడుతుందా అనేది తర్వాత విషయం. అంటే ఇక ఓవరాల్గా ఒకవైపు ఫ్లెక్సీల వివాదం కూడా గత కొద్ది కాలంగా చూసాము. అంటే మేజర్గా ఆయనే కావాలని చెప్పి అధికార పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు వేయించుకుంటున్నాడు, తిరిగి ఆయనే కొంతమంది కాంగ్రెస్ లీడర్ల మీద కూడా కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తున్నాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా చూస్తారు? మరోవైపు ఆ పార్టీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు తానే చేసుకుంటున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రం చెప్పడం లేదంటూ అభియోగాలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఎమ్మెల్యేగా అనేది వ్యక్తి మళ్ళీ ప్రజలు నాకు అధికారం ఇస్తారు, మళ్ళీ ఎమ్మెల్యే పోయి చేస్తారు, వాళ్ళు పోయి చేస్తారా? ప్రోటోకాల్ ఎమ్మెల్యే చేయాల్సిందే కదా. గద్వాల జిల్లా అభివృద్ధి కోసమే తాను రెగ్యులర్గా పాటుపడతానని, యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా నాకు పూర్తి అధికారాలు ఉన్నాయి, జిల్లాకు సంబంధించి నియోజకవర్గ ప్రజల సమస్యలు మనం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండకుండా అంత సజావుగా కొనసాగేలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, గద్వాల నుండి.